నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 41వ డివిజన్ మనుమసిద్ధి నగర్లో 22 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి మరియు గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 41వ డివిజన్ 5,45 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ గిరిధర్ రెడ్డి అన్నారు. రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి యువ నేత మంత్రి నారా లోకేష్కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, 41వ డివిజన్ కార్పొరేషన్ కువకోల విజయలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉచ్చల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సర కాలంలో ఇప్పుడే సోదరులు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 5 కోట్ల రూపాయలు పనులు ఈ 41వ డివిజన్ లో మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో జరగడం జరిగింది. మామూలుగా ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఎవరు పనిచేసే పరిస్థితుల్లో కూడా లేరు. అయినా సరే లాస్ట్ టైం ఇక్కడ రోడ్లు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇరువురు సోదరులు కూడా జస్ట్ అక్కడికి వచ్చినప్పుడు మహిళలు వచ్చి అడిగారని చెప్పి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైం, అంటే మేము కూడా అంత ఇదిగా చెప్పుండవు, అంత ఎవరు కూడా ఊహించి ఉండరు. 2 రోడ్లు సాయి భాస్కర స్కూల్ రోడ్డు కానీ శోభమ్మ గారి రోడ్డు కానీ ఇమ్మీడియట్ గా చెప్పడము 15 రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఆ రోజు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఆ రిక్వెస్ట్ మీదటే ఈ రోజు కొత్త ఎస్టేట్ 7వ వీధి అలాగే తీర్థ స్కూల్ ఎదురుగుండా రోడ్డు ప్రజలందరూ మహిళలందరూ వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా టెండర్లు పిలిచి ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కూడా 15 ఫైనాన్స్ లో అలాగే ఎన్క్యాప్ వాటిల్లో కూడా రాబోయే రోజుల్లో రాబోయే 1.5 మంత్ కాలంలో దాదాపుగా 70-80 లక్షల రూపాయల వర్కులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఎంత చేసినా కూడా 41వ డివిజన్ లో చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ రోజు మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు యొక్క ఆదేశాల మేరకు 41వ డివిజన్ లో ఎంత వర్క్ జరిగిందో ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి అలాగే ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఎప్పుడు ఆశీర్వదించాలని, వారి యొక్క ఆశీస్సులతో మన వార్డు అభివృద్ధి రాబోయే రోజులు ఇంకా బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్ లో 21 లక్షల రూపాయలతో రోడ్లు స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక పెద్దలందరి చేతుల మీదుగా నగర మాజీ మేయర్ భానుశ్రీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ పనులు కూడా కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి సుమారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకి డ్రైన్లకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 5 కోట్ల రూపాయల పైగా నిధులతో చేయగలిగాం. అయితే ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ విస్తీర్ణ ప్రాంతం కూడా చాలా ఎక్కువ. అదేవిధంగా విలీన గ్రామాలకి 1, 2, 12, 23, 24, 25, 30, 31 ఈ డివిజన్లన్నీ కూడా చాలా పెద్ద డివిజన్లు. కొన్ని కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయగలిగాం. అయితే ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి. చాలా దగ్గరలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ చేయాల్సినవి అవన్నీ కూడా అధికారులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినాం. వీలైనంత త్వరగా ఆ నిధులు లభ్యతను బట్టి కూడా అవి కూడా చేస్తామని చెప్తూ ఈ మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు రెండో పక్కన అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.